సువార్త ఎప్పుడైతే వెళ్ళి తాకిందో, సువార్త ఎప్పుడైతే వెళ్ళి తాకిందో స్లేవ్స్ కూడాను జీవితాలు మారిపోయి ఇప్పుడు స్లేవ్స్ కింద రాస్తాడు కదా, సంఘానికి రాస్తుంది కదా, సంఘంలో స్లేవ్స్ ఉన్నారని అర్థం కదా. సో కుటుంబంలో ప్రభువు నమ్ముకుని పెట్టినతో పాటు ఈ కుటుంబాల్లో కూడా స్లేవ్స్ ఉన్నారు. ఈ స్లేవ్స్ ఈ మాస్టర్స్ ఒకే కుటుంబంలో ఉన్నారు కనుక వాళ్ళకి లెటర్ రాస్తాను అనమాట. ఏమని లెటర్ రాస్తున్నట్టే, ఇదిగో మీరు ఎలా జీవించాలని చెప్తారు. సో సువార్తలో దేవుని శక్తి ఉంది. సువార్తను చూడండి, వెళ్ళి చెప్తున్నా, ఎంత భయంకరమైనటువంటి విరోధులైనా సరే దాన్ని ఇద్దరు కలిపి దగ్గరికి తీసుకొచ్చిన సువార్త. నేను చెప్పాను మళ్ళీ, యూదుల్ని అన్యుల్ని కలిపింది సువార్త. యూదులు అన్యుల దగ్గరికి వెళ్ళరు, ఇంపాసిబుల్. కానీ ఇద్దరిని కలిపింది సువార్త. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం ఎక్కడ కూడా స్లావరీకి సపోర్ట్ చేయదు, కానీ మనిషి పాపం చేత వచ్చినటువంటి ఈ స్లావరీ సిస్టాన్ని దేవుడు తన మహిమ కోసం వాడుకుంటాడు. వాడుకోవడం కాదు, అది వాడుకొని మనకే ఆశీర్వాదం కూడా చేస్తాడు. అదే జరుగుతుంది ఇక్కడ. సో ఏ స్లావరీ సిస్టమ్ అయితే మనిషి స్వార్థంతో వచ్చిందో, ఆ స్లావరీ సిస్టమ్ ద్వారా ఆ స్లేవ్ కి, ఆ మాస్టర్ కి, ఆ కుటుంబానికి, ఆ సమాజానికి ఆశీర్వాదకరంగా వెళ్ళబోతుంది అనమాట. ఇది ఇక్కడ ఒక సందర్భం అనమాట. సో ఈ లెటర్ తుర్కి పంపించినప్పుడు ఏమంటాడంటే, చెప్పాడు కదా, ఒనేసిమనే స్లేవ్ ఆయన తప్పించుకొని వచ్చేసినప్పుడు చెరసాలు ఉన్నప్పుడు పౌలు అంటాడు, ఆయన నేను చెరసాలు ఉన్నప్పుడు నేను కనిని కుమారుడు అంటాడు. సువార్త తగిలింది అది ఈ స్లేవ్ కి తగిలినప్పుడు ప్రభువు నమ్ముకోవడమే కాకుండా సువార్త పరిచర్యలో పౌలుకి సహాయకుడిగా ఉంటాడు. సహాయకుడిగా ఉంటే నేను ఆయన ఉంచుకొని ఏం చేస్తానంటే, పంపిస్తే లెటర్ రాస్తాను, ఇదిగో నేను ఉంచుకోగలను ఇతన్ని, నీ పని చక్కగా చేస్తాను ఇతను, కానీ నీ అనుమతి లేకుండా నేను ఉంచుకోదలుచుకున్నాను. అందుకని నీవేదైతే పోగొట్టుకున్నావో తను నేను మళ్ళీ పంపిస్తాను, కానీ నువ్వు జ్ఞాపం చేసుకో, ఆయన మొదటి లాంటి వాడు కాదు. ఆయనకి అప్పటికిప్పుడు తేడా వచ్చింది. ఆయన మన వంటి సహోదరుడు అయ్యాడు ఆయన, కనుక నువ్వు జాగ్రత్త అని చెప్పి లెటర్ రాస్తానమాట ఫిలిమోనుకు రాసిన పత్రికలో. సో ఇక్కడ ఏమంటాడంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనాల్లో ఈ 5 వచనాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని దగ్గరలో కొట్టిన ప్రతి వచనంలో కొట్టిన ప్రభు అని అంటాడు అనమాట. సెంటర్ నేను వెళ్ళే చెప్తున్నా, నీ జీవితానికి లార్డ్ జీసస్ క్రైస్ట్ సెంటర్ కాకపోతే నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉండదు. నీ జీవితంలో ఇందా చెప్పాను కదా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ మైండ్ నిండా లార్డ్ జీసస్ క్రైస్ట్ తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఉన్నాడు అంటే అది నీకు చాలా ఆదరణ ఇవ్వాలి. నీ జీవితంలో ఏం జరిగినా సరే ఆయన పరిపాలిస్తున్నాడు, సృష్టినంతా పరిపాలిస్తున్నాడు. సృష్టినంతా పరిపాలించడమే కాదు, నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆయన ప్రత్యేకమైన కందృష్టి నుంచి కాపాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని తీసుకెళ్ళడం కోసం, శాశ్వత రాజ్యం ఇవ్వడం కోసం. అది నీ మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు ఇక్కడ వచనాలు నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉంటావంట. అదే అంటున్నాను అనమాట. చూడండి, అన్ని వచనాల్లో కూడా ఎందుకు నేను మాట చెప్పానంటే, ఈ 4 వచనాల్లో కూడా అన్నిటిలో ప్రభు మెయిన్ థీమ్ ఉంటుంది. ఇక్కడ అంటాడు కదా, ప్రభువులకు భయపడుచు అంటాడు 22వ వచనంలో. 23వ వచనం ప్రభు వల్ల స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదామని. మళ్ళీ అది అక్కడే ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారని 4:1వ వచనంలో కూడా అదే అంటాడు అనమాట. ఏమంటాడంటే, పరలోకం మీకు యజమానుడు ఉన్నాడని తెలిసి. సో సెంటర్ మనకి ప్రభు అవ్వాలి, మనకి ప్రభు అవ్వాలి. సో ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ దాసులారు అన్నాడు కదా, ఇంత భయంకరమైన స్లేవ్ కి మాట్లాడుతున్నట్టు ముందు దాసులకి. అందుకే చెప్తున్నా, 4 వచనాలు రాయడానికి కారణం ఏంటంటే, అక్కడ పరిస్థితులు గంభీరంగా ఉన్నాయి, చాలా గంభీరంగా ఉన్నాయి. అసలు మనిషికి విలువ లేకుండా స్లావరీ సిస్టమ్ లోకి సువార్త తాకింది. సువార్త తాగితే ఇదిగో మీ రిలేషన్స్, మీరు ప్రభులో ఉన్నారు, మీరు లోపల లేరు, మీరు ప్రభులో ఉన్నారు కనుక మీరు స్లావరీ సిస్టమ్ అని సమర్థించట్లేదు. కానీ స్లావరీ సిస్టమ్ ఆశీర్వాదంగా ఎలా మార్చాలో ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నంటే, మీరు దాసులకు మాట్లాడుతూ మొట్టమొదటి ఏమంటాడంటే, విధేయులై ఉండమంటాడు అనమాట. దాసులారా విధేయులను ఉండమంట. విధేయులంటే అర్థం ఏంటి చెప్పాను. విధేయులంటే మీరు సబార్డినేట్ పొజిషన్ లో ఉన్నారు, కనుక మీరు సబ్మిట్ చేసుకోండి. చెప్పాను కదా, భర్తకి లాస్ట్ లో మాట్లాడాడు, భర్తకి భార్య ఎలా సబ్మిట్ చేసుకుని చెప్పాడో
అలాగే తల్లిదండ్రులకు పిల్లలు ఎలా సబ్మిట్ చేసుకోవాలని చెప్పాడో ఇప్పుడు ఇక్కడ కూడా నేను చెప్తానంటే మీ యజమానులకు కూడా మీరు కూడా సబ్మిట్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన. సబ్మిట్ చేసుకోవాలి. ఎలా సబ్మిట్ చేసుకోవాలి? ఎలా సబ్మిట్ చేయాలి? ఎన్ని విషయాలు సబ్మిట్ చేసుకోవాలి అంటే నాకు ఇష్టమున్నా లేకపోతే సబ్మిట్ చేసుకోవాలా? కొన్ని దగ్గర సబ్మిట్ చేసుకోవాలంటే అక్కడ ఏమంటాడు ఆయన? అన్ని విషయంలో. మళ్ళీ ఈ మాట కూడా పై వచ్చిన మనం చూసాం. భార్యకి అదే చెప్పాడు, అన్ని విషయాల్లో సబ్మిట్ చేసుకోమని. పిల్లలకు కూడా అదే చెప్పాడు, అన్ని విషయాల్లో సబ్మిట్ చేసుకోమని. నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు కష్టం కదా ఇది, నాకు ఇష్టం లేదు నేను సబ్మిట్ చేసుకోగలను. అదే అంటాను మళ్ళీ నీకు లార్డ్ జీసస్ క్రైస్ట్ సెంటర్ కాకపోతే, నీవు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధించకపోతే నువ్వు సబ్మిట్ చేసుకోలేవు. అంటే